నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో బర్నింగ్ టాపిక్ నిరుద్యోగము కాదు, రాష్ట్ర విభజన కాదు, జగన్ యొక్క పాలన కాదు, రేవంత్ రెడ్డి పరిపాలిస్తున్న తీరుపై కన్నా అతి ముఖ్యమైన ట్రెండింగ్ టాపిక్ ఏమంటే ఆ బిడ్డకు తండ్రెవరు. ఇది మన ఇరు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన టాపిక్. ఈ దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ గర్భం దాల్చి ఒక బిడ్డను జన్మనిచ్చి ఆమె సస్పెండ్ అయి ఆమెను పక్కనుంచిన ఆమె భర్త విదేశాల నుంచి వచ్చి ఈ పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదు, ఐదర్ విజయసాయిరెడ్డి బిడ్డ లేకపోతే ప్రభుత్వ లాయర్ ఒక బిడ్డ కావచ్చు అని ఒక లెటరు ఎవరికి ఇచ్చిందంటే దేవాదాయ శాఖ కమిషనర్కి ఇచ్చింది. నాకు ఆశ్చర్యం కలిగించిందంటే దీంట్లో లీగల్ పాయింట్. ఈ లెటర్ ఒక కేసు రూపంలో కోర్టులో ఉండాలి. అంటే ఇప్పుడు శీల పరిశీలన, లింగ పరిశీలన అంటే కనే శక్తి విజయసాయిరెడ్డికి ఉందా లేదా ఆ గవర్నమెంట్ లాయర్కి ఉందా అనేది టెస్ట్ చేయవలసింది. టెస్టుకు ఆదేశాలు ఇవ్వగలిగిన సత్తా ఉన్న ఏకైక సంస్థ కోర్టు. మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సింపుల్ పాయింట్ ఉంది. రీసెంట్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ ఆమె అంటే నిబంధనలకు లోబడే ఆమె ఐదర్ విజయసాయిరెడ్డి ఆర్ ఆ గవర్నమెంట్ లాయర్ ఆర్ చాలా మందితో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుండొచ్చు. కానీ ఈ అక్రమ సంబంధాలు సక్రమమే. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పెళ్ళైన ఏ స్త్రీ కూడా తనకు నచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు. దాన్ని ప్రశ్నించే హక్కు భర్తకు లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్, జడ్జ్మెంట్స్. పెళ్ళైన స్త్రీ తనకు నచ్చిన విధంగా అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు. దాన్ని ప్రశ్నించే హక్కు భర్తకు లేదు. భర్తకి ఏం హక్కు ఉందంటే ఆమె అక్రమ సంబంధాలు నిరూపించి కోర్టులో ప్రవేశపెడితే వాళ్ళిద్దరికీ కోర్టు డైవోర్స్ అప్రూవ్ చేస్తుంది. అంటే అక్రమ సంబంధాలు తప్పు కాదు. భర్త అక్రమ సంబంధాన్ని ప్రూవ్ చేయగలిగితే డైవర్స్ అంటే ఏ విధంగా అంటే డిలే చేయకుండా డైవర్స్ కోర్టు ఇస్తుంది. ఈ వెసులుబాటు మగవానికి అంటే ఈ ప్రొవిజన్ ఇచ్చింది, మంచి ప్రొవిజన్.
నీ భార్యను ఆపే, నీ భార్యను ప్రశ్నించే హక్కు నీకు లేదు. కానీ నీకు నచ్చని పని భార్య చేస్తే అది కోర్టులో ప్రూవ్ అయితే నీవు ఎంచక్క డైవర్స్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్కి మిగిలిన ఉపచారం ఏమంటే ఆయన ఆమెతో డైవర్స్ తీసుకోవచ్చు ఈజీగా. ఇఫ్ హీ ప్రూవ్స్ దట్ షీ హ్యాస్ గాట్ ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ విత్ సో మెనీ పీపుల్. ఇప్పుడు ఈ భర్త భార్యలకు మధ్య జరిగిన గొడవ ఇది చాలా సాధారణమైన గొడవ. కొన్ని వేల మంది లక్షల మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు పుట్టిన బిడ్డ ఎవరో అని ఆచూకీ తెలవకపోయినా ఫలానా తండ్రి అని పేరు పెట్టేసి స్కూల్లో అడ్మిషన్స్ కూడా ఇప్పిస్తారు. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇప్పుడైతే అసలే ప్రాబ్లం లేదు. భార్య ఎంచక్క భర్త కండ్ల ముందరనే అక్రమ సంబంధం పెట్టుకున్నా భర్త ఏమనలేని పరిస్థితి. ఆయన కోర్టుకు వెళ్ళి డైవర్స్ మాత్రం ఫైల్ చేయొచ్చు. ఈ వెసులుబాటు మాత్రం గవర్నమెంట్ ఇచ్చింది, అంటే కోర్టు ఇచ్చింది. సో మనకు ఆ భార్య భర్తల మధ్యలో జరిగిన గొడవకు సొల్యూషన్ ఒక డైవర్స్గా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అయిపోయింది కేసు. కానీ ఇది భార్య భర్తల మధ్య గొడవ కాదు. ఈ గొడవ ఎందుకు తెరపైకి వచ్చింది అంటే దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ తన భర్తకు తెలియకుండా, విదేశాల్లో ఉన్న భర్తకు తెలియకుండా XYZ అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమెకు విజయసాయిరెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సన్నిహిత సంబంధాలు అంటే అక్రమ సంబంధము అనుకోనే ఛాన్స్ లేదు. కానీ దేశంలో చాలామంది పతివ్రతలకు, అదే కాకుండా సామాన్య ప్రజానికానికి, టీడీపీ క్యాడర్కి, ఇంకా వైసీపీ క్యాడర్లో కూడా విజయసాయిరెడ్డి ఆ బిడ్డకు తండ్రి అయితే ఎంత బాగుండు. ఇప్పుడు ఆమె ఎవరితోని ఎన్ని అక్రమ సంబంధాలు పెట్టుకుందో మనకు తెలియదు. కానీ విజయసాయిరెడ్డి గిన ఆ బిడ్డకు తండ్రి అని తేలితే పొలిటికల్గా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ కేసును అడ్డం పెట్టుకొని విజయసాయిరెడ్డిని లొంగదీయచ్చు. దీంట్లో మీరందరూ తెలుసుకోవాల్సిన పెద్ద లీగల్ పాయింట్ ఏమంటే విజయసాయిరెడ్డిని ఇరికించే హక్కు ఈ టోటల్ ప్రపంచంలో విజయసాయిరెడ్డి భార్యకు తప్ప ఎవరికీ లేదు. ఇటువంటి 100 అక్రమ సంబంధాలు పెట్టుకున్న విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నన్ను పెండ్లి చేసుకొని వేరే వాడితో ఆమెతో సంసారం చేసింది అని విజయసాయిరెడ్డి భార్య కంప్లైంట్ చేస్తే మాత్రము విజయసాయిరెడ్డి లోపల ఉంటాడు. ఎప్పుడున్న 1 డేలో లోపలేస్తారని. దాంట్లో క్లాజ్ ఏమి, విజయసాయిరెడ్డి భార్య ఆయన శీలాన్ని శంకించి ఒక కేసు వేయాలి. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తే విజయసాయిరెడ్డి లోపల ఉంటాడు. సింపుల్ కేసు. కానీ విజయసాయిరెడ్డి భార్య దీనికి ఒప్పుకుంటుందా? ఇప్పుడు ఈ కేసు ఎంతో కాంప్లికేటెడ్గా తయారైందంటే ఈ విజయసాయిరెడ్డి శీలాన్ని ఆ ఇంకో ప్రభుత్వ లాయర్ శీలాన్ని ఫస్ట్ టెస్ట్ చేయాలి, వాళ్ళ DNA టెస్టులు చేయాలి. తర్వాత ఆ పుట్టిన బిడ్డ DNA టెస్ట్ చేసిన ఇప్పుడు చూడండి ఆవిడకు ఈ ఇద్దరితో కాకుండా ఇంకా సంబంధాలు కూడా ఉండొచ్చు. అంటే ఎన్ని DNAs మిక్స్ అయ్యింది.
ముక్కు విజయసాయి రెడ్డిలా, నోరు ఆ ప్రభుత్వ లాయర్లా, కాళ్ళు పక్కింటి వాడిలా, చేతులు ఇంకో కాలనీలో ఉన్న బాయ్ ఫ్రెండ్లా. అంటే ఒక బిడ్డలో ఎన్నో రకాల డిఎన్ఏస్ మిక్స్ అయి ఉండొచ్చు. అంటే ఇంతమంది మీద అనుమానం పడితే రాజకీయంగా సోషల్గా ఏమీ లాభం లేదు. కాబట్టి విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి ముక్కు ఆ బిడ్డ ముక్కు టాలీ అయితే బాగుండు. ప్రతి ఒక్క టీడీపీ క్యాడర్ జనరల్ సొసైటీలో అభిప్రాయం ఏమవుతుందంటే దేవుణ్ణి కూడా మొక్కుంటున్నాడు. దయచేసి విజయసాయిరెడ్డిని ఈ బిడ్డ తండ్రిగా ప్రూవ్ అయ్యేటట్టు చూడండి. ఎందుకంటే విజయసాయిరెడ్డిని ఇప్పుడు జగన్ కేసులో ఎక్కించాలంటే ఈ A2 విజయసాయిరెడ్డి, కొన్ని కేసుల్లో A1 విజయసాయిరెడ్డి. కానీ ఆయనను తక్షణమే అరెస్టు చేయాలంటే ఈ కేసులో మాత్రమే చేయొచ్చు. కానీ ఈ గర్భం దాల్చిన ఆవిడ విజయసాయిరెడ్డి మీద కంప్లైంట్ చేయదు. విజయసాయిరెడ్డి భార్య కూడా విజయసాయిరెడ్డిపై కంప్లైంట్ చేయదు. కనుక ఈ అసిస్టెంట్ కమిషనర్ భార్య ఎంత మొత్తుకున్నా, భర్త ఎంత మొత్తుకున్నా విజయసాయిరెడ్డే తండ్రి అని తేలినా ఆయనకు వచ్చే అణా పైసా లాభం ఏం లేదు. అంటే ఇల్లీగల్ సంబంధం పెట్టుకుంటే ఆస్తి కూడా రాదు ఆమెకు, భర్త ఆస్తి కూడా రాదు. అందుకోసమే కేసు ఫైల్ చేశాడు భర్త. సపోజ్ ఈయన డైవోర్స్ ఫైల్ చేసి ఆ బిడ్డ DNA టెస్ట్ చేయకుండా పక్కగా జరిగితే ఆయన సగం ఆస్తి ఈమెకు చెందాలి. కనుక ఈమె శీలాన్ని శంకించి ఒక కేసు ఫైల్ చేస్తే డైవోర్స్ అయిన తర్వాత ఈయన ఆమెకు ఇవ్వవలసిన అంటే డబ్బు ఏముండదు, ఆస్తి కూడా ఏముండదు. ఇఫ్ హీ ప్రూవ్స్ దట్ హిస్ వైఫ్ ఈజ్ అన్ఫేత్ఫుల్ and yet wants a divorce, there is a provision in a law that the husband, the victim, need not pay anything after the divorce to the so-called wife. అందుకోసమే ఈ కంప్లైంట్ దేవాదాయ శాఖకి ఇచ్చు. అసలు ఇలాంటి కంప్లైంట్ ఆఫీస్లో ఇవ్వచ్చా? మీ ఆఫీస్లో పనిచేస్తున్న నా భార్య వేరే వాడితో ఇల్లీగల్ అఫేర్స్ ఉందని కమిషనర్కి ఇవ్వచ్చా అంటే ఇవ్వలేరు. కమిషనర్ ఏమన్నా యాక్షన్ తీసుకోవచ్చా అంటే తీసుకోలేరు. ఇదే అసిస్టెంట్ కమిషనర్ మగవాడు ఉండింటే తక్షణమే గవర్నమెంట్ అరెస్ట్ చేయవచ్చు. ఆడామె ఉంది కాబట్టి, ఆమెకు సుప్రీంకోర్టు రక్షణ ఉంది కాబట్టి ఆమె ఎన్ని అక్రమాల సంబంధాలు పెట్టుకున్నా ఆమెను అక్రమంగా అరెస్ట్ చేయడం వీలు కాదు. పోనీ ఈ అభియోగంపై ఆమెను ఉద్యోగం నుంచి తొలగించవచ్చా అంటే తొలగించలేరు. అయితే ఈ గొడవ ఎందుకు జరుగుతుంది? ఈ గొడవ ఎందుకు జరుగుతుందంటే చాలా మందికి రేపు DNA టెస్ట్ తర్వాత ఈ విజయసాయిరెడ్డి ఆ బాబు తండ్రి కాదు అని ప్రూవ్ అయితే అసలు ఇంకా విజయసాయిరెడ్డిని ట్రాప్ చేసే సందర్భము ఉండదు, చిక్కడు దొరకడు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఈజ్ ఏ ఫైనాన్షియల్ క్రిమినల్. ఫైనాన్స్ పరంగా గంపెడు తప్పులు చేసిండు. But prosecution under the law for the crimes he has committed financially cannot be proved that easily.
సో ఈ అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ రూపంలో చాలా మందికి విజయసాయిరెడ్డి తండ్రిగా తేలాలి అని ఉవ్విళ్ళూరుతున్నారు. ఇప్పుడు జనరలీ ఎవరైనా తాను తండ్రిగా కావాలని ఉవ్విళ్ళూరుతారు, తాను తల్లి కావాలని ఉవ్విళ్ళూరుతారు. కానీ ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో అందరూ పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, పతివ్రతలు, ఇంకో టైప్ వాళ్ళు, మగోళ్ళు, ముసలోళ్ళు అందరూ కోరుకునేది ఏమంటే విజయసాయిరెడ్డికిన దీని తండ్రి అని ప్రూవ్ అయితే ఆయన జీవితంలో వచ్చే మార్పులేమి అని ఊహించుకుంటూ, ఉవ్విళ్ళూడుకుంటూ, సమోసాలు తినుకుంటూ, మిర్చి బజ్జీలు తినుకుంటూ ఈ సమాచారాన్నే చూస్తున్నాం. కానీ మనం గుర్తుపట్టుకోవాల్సింది ఒకటే, విజయసాయిరెడ్డిని ఇరికించగల ఏకైక వ్యక్తి తన భార్య. విజయసాయిరెడ్డి తనపై ఫోర్స్ఫుల్లీ లైంగిక దాడి చేశాడు అని ఆ అసిస్టెంట్ కమిషనర్ గిన స్టేట్మెంట్ ఇస్తే మాత్రమే విజయసాయిరెడ్డి లోపల ఉంటాడు. లేకపోతే ఇది కూడా ఒక స్వాతి మ్యాగజైన్లో వచ్చే బూత్ స్టోరీ లాగా మిగిలిపోతుంది. దయచేసి అందరూ ఇది గమనించి విజయసాయిరెడ్డి ఆ బిడ్డకు తండ్రా కాదా. ఇప్పుడు మళ్ళీ బ్రేకింగ్ వస్తున్నది, విజయసాయిరెడ్డి బాధితులు ఒక్కొక్కరు బయట వస్తున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి దగ్గర డబ్బు బాగుంది. నేను వైసీపీ సపోర్టర్ కాదు, కానీ ప్రాక్టికల్గా చెప్తున్నా, విజయసాయిరెడ్డి దగ్గర డబ్బు బాగుంది. ఎంతమంది విజయసాయిరెడ్డిపై అభియోగం ఇస్తే అన్ని నోళ్ళు విజయసాయిరెడ్డి మూయించవలసి వస్తుంది. ఈ అభియోగం నిజమైన అబద్ధమైన ఈ టైంలో ఏ చిన్న దాడి కూడా ఒక పెద్ద దాడిలా మారి సోషల్గా సంచలనం కలిగిస్తుంది. సో అన్ని నోళ్ళు మూయించాలంటే ఏదో కొద్ది ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే ఇన్ని రోజులు లేని విజయసాయిరెడ్డి లైంగిక పటిష్టత, అంటే విజయసాయిరెడ్డి ఇట్లుంటుందని చాలా మందికి తెలియదు. ఏ ముసలోడైంది ఇట్లుంటుంది అనుకుంటారు. కానీ ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు విజయసాయిరెడ్డిది ఇట్లే ఉంటుంది అని ఉవ్విళ్ళూడుతున్నారు. ఇప్పుడు ఆమె అసిస్టెంట్ కమిషనర్ కేసు పక్కకు పోయి చాలా మంది మహిళలు కేసులు వేయవచ్చు. దానివల్ల విజయసాయిరెడ్డికి కొద్దిగా డబ్బు హాని ఉంది, కానీ లేదా ఆ మహిళలు తీవ్రమైన ఆరోపణలు చేసి ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రఫీ రూపంలో సీక్రెట్ కెమెరాతో ఏదైనా విజువల్స్ షూట్ చేస్తే కానీ విజయసాయిరెడ్డి ఇరుక్కోడు. విజయసాయిరెడ్డి లీగల్ సహాయంతో ఈ క్రైసిస్ని సక్సెస్ఫుల్లీ ఎదుర్కొంటాడు. కానీ మహిళలు, వేరే మహిళలు కానీ ఆ అసిస్టెంట్ కమిషనర్ కానీ నాపై ఫోర్స్ఫుల్లీ లైంగిక దాడి చేసిండు అని ప్రూవ్ చేయగలిగితే అప్పుడు విజయసాయిరెడ్డి వేరే కేసుల్లో ఇరుక్కుంటాడో లేదో కానీ ఈ కేసులో మాత్రం తప్పకుండా ఎదుర్కొంటారు. ఆ ప్రయత్నమే అన్ని ఛానళ్ళు, అదే కాకుండా రాజకీయ అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు, అదే కాకుండా వైసీపీలో విజయసాయిరెడ్డి బాధితులు మొత్తము ఇప్పుడు బయటికి వచ్చి విజయసాయిరెడ్డిపై మూకుమ్మడి దాడి చేసి ఆయనను జైలు పాలు చేయడంలో ఏ గ్యాప్ ఇడవరు, మంచి ప్రయత్నం చేసి విజయసాయిరెడ్డి ఇరుక్కునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మనమందరము ఆ బిడ్డ తండ్రి విజయసాయిరెడ్డే వెళతా అంటే ప్రూవ్ అవుతుంది అని అందరూ దేవుణ్ణి ప్రార్థిద్దాం. విజయసాయిరెడ్డి గిన ఈ బాబుకు తండ్రి అని DNA టెస్ట్లో ప్రూవ్ అయితే ఆయన బాధితులు ఇంకా మహిళలకు
ఒక ప్లాట్ఫామ్ దొరికి వాళ్ళు కూడా కేసు మీద కేసేసి ఆయన దగ్గర ఏమి లభిస్తుందో అది తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని మంచి మార్గం ద్వారా తెలియజేస్తూ, ఈ కేసు భవిష్యత్ ఎలా ఉంటుందో నేను క్లియర్గా చెప్పాను కాబట్టి బ్రేకింగ్ న్యూస్లు చూసే అవసరం లేదు. ఆ బాబు తండ్రి ఎవరని ప్రూవ్ అయినా ఇద్దరే ఎఫెక్ట్ అవుతారు. ఒకటి ఆ అసిస్టెంట్ కమిషనర్ భర్త, ఇంకోమే అసిస్టెంట్ కమిషనర్. ఇది తప్ప ప్రపంచానికి ఈ అక్రమ సంబంధానికి ఏ సంబంధమో లేదు. మీరంతా రిలాక్స్ అయ్యి మీ సంసారాలు చూసుకుంటారని కోరుకుంటూ నమస్కారం.